Hello folks, welcome back to our channel Telugu Dose and don't forget to subscribe our channel. ఈ రోజు ఈ వీడియోలో మనం డిఎస్సి అసలు నోటిఫికేషన్ ఎందుకు వాయిదా పడ్డది, మీరు ఆల్రెడీ thumbnail చూసుంటారు కదా. సో వాయిదా అయితే పడిందని చెప్తున్నారు, అందులో ఎంతవరకు నిజం ఉంది, రీజన్ ఏంటి, అన్ని A to Z డీటెయిల్స్ ఈ వీడియోలో కవర్ చేయబోతున్నాను. సో వాచ్ ద వీడియో టిల్ ద ఎండ్ వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే, లెట్స్ బిగిన్. సో ఇక్కడ చూసినట్టయితే డిఎస్సిలోని 16,347 పోస్టులలో కోత పడనుంది. సో ఇక్కడ హైలైట్ ఉంది కదా, ఇదే మనకి మెయిన్ టాపిక్. డిఎస్సిలో ఎందుకు మనకైతే పోస్ట్ అనేది తగ్గిస్తున్నారు ఫస్ట్ థింగ్. సో ఫస్ట్ ఎందుకు అంటే మనకి వేరే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ లైక్ మనకి గవర్నమెంట్ వేరే జాబ్స్ గురించి కొన్ని పోస్టులు అయితే తగ్గించడం జరిగింది. సో ఇది నిజమేనా అంటే ఎస్, ఇది మనకి అఫీషియల్ న్యూస్ అనే చెప్పొచ్చు. ఖచ్చితంగా మనకి ఇంత కాకపోయినా 16,000 కాకపోయినా అరౌండ్ 1,000 to 1,400 పోస్టులు అయితే తీయడం జరుగుతుంది. అండ్ వేరే ఎగ్జామ్స్ కారణంగా లేట్ ఇంకా ఒక 2 months డిలే అయితే అవుతుంది మనకి డిఎస్సి మెగా డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేయడానికి. సో అది డిలే అయిందంటే ఆటోమేటికలీ మనకి టెట్ ఎగ్జామ్ కూడా డిలే అవుతున్నట్టే. సో ఇవన్నీ మనకి దృష్టిలో పెట్టుకొని ఎవరైతే డిఎస్సి టెట్ ఆస్పిరెంట్స్ ఉన్నారో ఏం వరీ కాకండి, మీకు కొన్ని పోస్టులు తగ్గొచ్చేమో కానీ మ్యాక్సిమం గవర్నమెంట్ అయితే వాళ్ళు చెప్పడం ఏంటి అంటే ఖచ్చితంగా పోస్టులు అయితే మినిమం తగ్గిస్తాం, మ్యాక్సిమం అయితే అసలు తగ్గించము, ఓన్లీ ఎక్కడ రిక్వైర్ ఉందో అక్కడనే తగ్గిస్తామని అయితే గవర్నమెంట్ తెలియజేసింది. సో ఏం వరీ కాకండి, మీ ప్రిపరేషన్ అయితే అస్సలు ఆపకండి. ఆల్ ద బెస్ట్. ఏ డౌట్ ఉన్నా కమెంట్ ద్వారా తెలియజేయండి. ఆల్ ద బెస్ట్ అందరికీ. డూ షేర్ దిస్ వీడియో, సబ్స్క్రైబ్.